హాయ్ ఎవరివన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1810. అందరూ హ్యాపీ కదా? హోప్ నేను కూడా సూపర్ అనమాట. ఈరోజు అయితే మీకు ఒక సారీస్ అనేసి చూపిస్తున్నాను, చూసేసేయండి. రీసెంట్లీ మనకి ఫ్రెండ్షిప్ డే అనేది చాలా బాగా జరుపుకున్నాం కదా. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో ప్రతి విషయం కూడా అందరితో షేర్ చేసుకోవడం అనేది కొంచెం మొహమాటంగా అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్ విషయంలో ప్రతిదీ కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్పుకోవడం అనేది ప్రతి ఒక్కరికి చాలా మంచిదని నేను అంటాను. ఈ రోజు అయితే కనుక ఫ్రెండ్షిప్ డే రోజు మేమేం సారీస్ తీసుకున్నాం అన్నది మీకు వీడియో రూపంలో పెడుతున్నాను, చూడండి. అంతే కదండి, దీనికైతే స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో సింపుల్గానే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం అనమాట. సో మాకు ఫ్రెండ్స్ అనేది చాలామంది ఉంటారు. అందరితోనూ మంచిగా ఉండడం అన్నది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ముఖ్యంగా మనం తిన్నా లేదా అన్నది కాదండి, మనసు హాయిగా మనశ్శాంతిగా ఉంచుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈరోజు అయితే కనుక సారీస్ మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి సారీస్ అయితే చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే కనుక ఏ సారీ అన్నది చాలా మనకి ట్రెండింగ్ అనే చెప్పొచ్చు. క్యారీ చేయడం చాలా ఈజీ ఉంటుంది. అంతే కదండి, కలర్ అయితే కనుక లైట్ కలర్ వచ్చి మధ్యలో చుట్టూ అయితే బార్డర్ అనేది వచ్చిందనమాట. డార్క్ బార్డర్ రావడంతో చాలా బాగుంది. ఈ మధ్య కలర్ వచ్చేసి లైట్ కలర్ రావడం వల్ల ఏ కలర్ అయినా బార్డర్ అయితే కనుక సూపర్ అని చెప్పొచ్చు. ఇవైతే కనుక నేను ఒక 3 సారీస్ అనేవి మొత్తం ముగ్గురు షేర్ చేసుకున్నాము. సో అదైతే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున అయితే కనుక ఈ సారీస్ అనేవి తీసుకున్నాం అనమాట. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఎందుకంటే సారీస్ అనేవి చాలా లుక్ కనిపించాయి. లైట్గా ఫ్లిల్స్ పెట్టుకొని హ్యాండ్కి చక్కగా చాలా నీట్గా అనేది కుట్టుకున్నాం అనమాట. సో నేనైతే బ్లౌజ్ అనేది నేను సింపుల్గానే కుట్టుకున్నానండి. నాకైతే ఫ్లిట్స్ అనేవి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు. సో మీకు ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి సారీస్ చూపిస్తున్నాను. చాలా బాగున్నాయండి. అంతేకాదు ఈ సారీస్ అయితే 500 అంతే పడింది. సో బాగా ఎక్కువైతే 550 అట్లా ఉంది. రేటు కూడా మళ్ళాంటి వాళ్ళకి చాలా రీజనబుల్ కదండి. అందుకే మీకు ఈ సారీస్ అనేది చూపిస్తాను. ఒక లుక్ అనేది వేసేసేయండి. ఇక వచ్చేసి నేను వచ్చేది మనకి నెక్స్ట్ కృష్ణాష్టమి కదండి. ప్రతి ఒక్కరు ఇష్టపడేది కృష్ణుడి కదా. అందుకని చెప్పేసి మీకు కృష్ణయ్యని కూడా చూపిస్తున్నాను, చూడండి. ఇక వచ్చేసి నేనైతే సడన్గా ఒక చాట్కి అనేది వెళ్తున్నాను. అదేనండి, మాకైతే కనుక సడన్గా ఒక ట్రిప్ అనేది నాకు వచ్చిందనమాట. అది నేనైతే కనుక హైదరాబాద్ అనేది వెళ్తున్నాను. సో మా పాప అయితే మెడిసిన్ చదువుతుంది కదా, పాపకు సంబంధించి కాన్ఫరెన్స్ మీటింగ్ అది జరుగుతుంది కదా, పాపను తప్పకుండా పంపించాలనే ఉద్దేశంతో పాపతో పాటు నేను కూడా హైదరాబాద్ అనేది వెళ్తున్నాను. సో ఇకైతే కనుక పాప వాళ్ళు రాజమండ్రిలో ఎక్కుతున్నారు. నేనైతే కనుక మా ఊరు స్టేషన్లో తుని అయితే కనుక స్టేషన్కి వచ్చేసాము. ఇదైతే ఈవినింగ్ అనమాట. గోదావరి ఎక్స్ప్రెస్ మనకి ఏసీ బోగి అనేది బుక్ చేశారు మా వారు వచ్చి. సో నేనైతే తునిలో ఎక్కుతానులేండి. మా పిల్లలు ఫ్రెండ్స్ కలిపి రాజమండ్రిలో అనేది వస్తారనమాట. ఇక వచ్చి నేను పాపనైతే రాజమండ్రిలో పిక్ చేసుకుంటాను. సో మేమందరూ పిల్లలతోటి మా పాపతోటి ఫ్రెండ్స్ తోటి నేను హైదరాబాద్ వెళ్ళడం అనేది ఒక మెమొరీ అని అనుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో మా బాబు కూడా ఉన్నాడు. ఇదిగోనండి మా అబ్బాయి. ఇక బాబు అయితే నన్ను తీసుకుని చక్కగా మా అత్తయ్య గారి ఇంటికి అనేది నేను వచ్చానమాట. పిల్లలు చదువు రీత్యా జాబ్ రీత్యా ఉంటారు కాబట్టి పీజీ అనేది వాళ్ళు ఉంటున్నారు. పీజీలో ఉండడం మీద మనకి అక్కడ ఉండేంత అవకాశం ఉండదు కదండి. సో నేనైతే కనుక మా అమ్మగారు అన్నయ్య ఉన్నాడు, అదేనండి మా అమ్మగారు అన్నయ్య వచ్చేసి నాకు మామయ్య అవుతారు. వాళ్ళైతే సొంతంగా హైదరాబాద్లో ఇల్లు అనేది ఉందిలేండి. చాలా మంచి ఫ్యామిలీ అనేది చెప్పొచ్చు. నేనైతే అక్కడ ఉండడానికి అనేది వచ్చానమాట. ఎందుకంటే మనకి తప్పకుండా నైట్ వచ్చేసి మనకి తప్పకుండా ఫ్రెండ్స్ కానీ లేకపోతే తెలుసున్న వాళ్ళు కానీ మనకి దగ్గర వాళ్ళు కానీ అనేది మనకి ఇక్కడ ఉండడం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే పగలంతా అయితే కనుక పిల్లలతో ఎంజాయ్ చేస్తాము. హైదరాబాద్ చూడవలసినవి చాలా ఉంటాయి కదా, అవన్నీ చూడవచ్చు కదా ఉద్దేశంతో పిల్లలకి మనకి ప్రొటెక్ట్గా ఉంటుంది. నేను బాబుని చూసినట్టు ఉంటుంది. చక్కగా నా చుట్టాలు అదేనండి మా మావయ్య ఏంటి, మా మావయ్యకి ఒక బాబు పాప పెద్దవాళ్ళే లేండి, వాళ్ళు కూడా మీకు చూపిస్తాను. సో వీళ్ళందరినీ చూసినట్టు ఉంటుంది, బాబుతో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను కూడా రావడం జరిగిందనమాట. ఇకైతే కనుక తెల్లవారుజాను బాబు అనేది వచ్చాడు. సో బాబు నన్ను ఈ ఇంట్లో అయితే కనుక అదేనండి మా మావయ్య గారి ఇంట్లో అయితే కనుక దించేసి వెళ్ళిపోయాడు. ఈమె వచ్చేసి మా మావయ్య గారికి కోడలు అనమాట. నాకైతే వరుసకి అక్కే అవుతుంది.
ఎంత మంచి మనసు అంటే నేను వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు చాలా బాగా చూసుకున్నారు. ఇకైతే మావయ్య అన్నాను కదండి, తినే అనమాట. మా అమ్మగారికి సొంత అన్నయ్య అనమాట. ఎంత మంచి మనసు అంటే నా చెల్లెలు కూతురు అని చెప్పేసి అట్లా వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇంకా అట్లా అంటూనే ఉన్నాడు. ఇదివరకు మనుషులకి ఇప్పటికీ చాలా తేడా అండి. ఇదివరకు మనుషులైతే మనిషిని కి చాలా విలువ అనేది ఇస్తారనమాట. మా మావయ్య మనసు అయితే కనుక చాలా మంచిదనే చెప్పొచ్చు. ఇక నేను వెళ్ళిన తర్వాత అమ్మకి నాన్నగారికి ఫోన్ చేసి రాజు మా ఇంటికి వచ్చింది, నా చెల్లెలు కూతురు మా ఇంటికి వచ్చింది, మా రక్తం అని చెప్పేసి ఆనందంగా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. ఉన్నంత వరకు కూడా నన్ను ఎంత బాగా చూసుకున్నాడంటే చాలా వరకు ఇక్కడ మెమోరీస్ అనేవి నేను ఎప్పటికీ మర్చిపోను. ఒక 3-4 డేస్ అనేది నేను వీళ్ళ ఇంట్లో ఉన్నానులేండి. కానీ మా బాబు మధ్య మధ్యలో రావడము, నన్ను బయటికి తీసుకెళ్ళడము. ఇక చూడండి హైదరాబాదు ప్రయాణం అనేది చాలా మెమొరీ అనమాట. ఇక ఈ రోజైతే బాబు అయితే నా కోసం వచ్చి కింద అనేది వెయిట్ చేస్తున్నాడు అనమాట. అదేనండి ఫ్లాట్ కింద బాబు వచ్చి వెయిట్ చేసి నాకు ఫోన్ చేస్తే నేను కిందకి అనేది వచ్చాను. ఇక ఎక్కడికి వచ్చాను అన్నది చూడండి. మా బాబు అయితే పీజీలో ఉంటాడనమాట. మా బాబు జాబ్ పర్పస్ మీద హైదరాబాద్లోనే ఒక 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాడులేండి. ఇక బాబు రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. బ్యాచిలర్ రూమ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇక అయితే కనుక మా బాబు అయితే కనుక బీరువాది తీసి ఇవన్నీ చూపించి అమ్మ ఇలా ఉంది చూడు ఇలా ఉందని చెప్పేసి వాడు అన్నీ చూపిస్తుంటే బీరువాది తీసి చక్కగా ఉన్న టైంలోనే కొద్ది టైంలో నేను అవన్నీ సర్దాను అనమాట. ఇక బాబు అయితే చదువుకోవడము జాబ్ చేయడము చాలా స్ట్రెస్లో ఉంటాడు. ఇక వచ్చేసి బాబు రూమ్ అనేది వీడియో మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో వీడియో తీసి నేను ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. బ్యాచిలర్ రూమ్స్ ఎట్లా ఉంటాయి చూడండి. ఇకైతే బాబు అయితే చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే రీసెంట్లీ బాబుకి అయితే కనుక మళ్ళీ చదువుకోవడము జాబ్ చేయడము ఇంకా చాలా చేస్తూ ఉంటాడు. చాలా మంచి మనసు అనమాట. బాబుకి చిన్న వయసులోనే 19 ఇయర్స్లోనే బాబుకి జాబ్ అనేది వచ్చేసింది. బీటెక్ 3rd ఇయర్లోనే బాబుకి జాబ్ వచ్చేసింది అనమాట. కానీ ఇప్పుడు ఇంకా చదువుతున్నాడులేండి. చూడండి తిను వచ్చేసి ఇప్పటివరకు మీకు మ్యాక్సిమం చాలా వరకు చూపించలేదు. నాకు ఫస్ట్ బాబు అనమాట, తర్వాత పాప మెడిసిన్ చదువుతుంది. ఇక వచ్చేసి నన్ను అయితే బాబు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అన్నది మీకు చిన్న సస్పెన్స్ అనమాట. అదేలేండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతిదీ చూడాలని అనిపిస్తుంది కదా మనకి. కానీ చూడాలి అంటే మనకి దగ్గరుండి అన్నీ చూపించే ఒక వ్యక్తి కావాలి. అది మనకు సంబంధించిన మనిషి అయి ఉండాలి. ఎవరితోనూ వెళ్ళేంత ధైర్యము సరిపోదు. ఇది మనకి తెలియని ఊరు కదండి. హెచ్వైడి అంటే చాలా ఒక ప్రపంచం అనే చెప్పొచ్చు అనమాట. నిజంగా చూడడానికైతే ఒక 2-3 మంత్స్ పట్టేస్తుందండి. అంత పెద్ద నగరం అనమాట ఈ మహానగరం. నిజంగా బాబు అయితే నీకు అన్నీ చూపిస్తానమ్మా, ఒక 3 రోజులు 4 రోజులు ఉన్నావంటే అన్నీ తిప్పి చూపిస్తానని వాడే ఆనందంగా అన్నీ చూపిస్తున్నాడు. డే అంతా అయితే కనుక మేము ప్రతిదీ హైటెక్ సిటీ ఏంటి, బాబు ఆఫీస్ ఏంటి, బాబు రూమ్ ఏంటి మ్యాక్సిమం అన్నీ చూసేసాము. ఇకైతే కనుక నైట్ వచ్చేసి 7:30 అవుతుందన్నమాట. ఇక హైదరాబాద్కి ఇంపార్టెంట్ ఏంటండి నెక్సెస్ మాల్ కదా, అక్కడికి వచ్చాము. ఇక రేపటి వీడియోలో ఏంటన్నది మీకు చూపిస్తాను.